చాలామంది అడుగుతున్నారు పిండి దీపాలు ఎలా చేయాలని. మేము పిండి దీపాలు చేస్తున్నామండి. కాకపోతే అవన్నీ పగుళ్ళొస్తున్నాయి, విరిగిపోతున్నాయి అని అంటున్నారు. పిండి దీపాలైతే ఫస్ట్ పిండిని తీసుకొని దాంట్లో కొంచెం బెల్లం ఏసేసి, తర్వాత ఆవు పాలేసి, కొంచెం నెయ్యేసి సాఫ్ట్‌గా డవ్ కలుపుకోవాలండి. ఆ డవ్ ఒక 1 అవర్ వరకి సోక్ చేస్తే మంచిగా పిండి దీపాలు పగులు లేకుండా, విరిగిపోకుండా వస్తాయి. తర్వాత చేశాక ఈజీ టిప్ ఏంటంటే ఒక మౌల్డ్ ఉంటది గదా! మీ ఇంట్లో ఏదన్నా ఒక చిన్న గిన్నె లాంటిదన్నా ఏదన్నా లైక్ షేప్ వచ్చేది ఏదైనా తీసుకోండి. నేనైతే నా దగ్గరున్న ఒక చిన్న ఆ గిన్నె చూసారా అలాంటి గిన్నెనైతే తీసుకున్నాను నేను. దాంట్లో కొంచెం పొడిపిండి ఏసుకొని ఒక్కొక్క ముద్ద మంచిగా సాఫ్ట్‌గా చేసుకొని దాన్ని గిన్నెలో పెట్టండి. పొడిపిండి వేయడం వల్ల మనం ఆ దీపం చేసేటప్పుడు విరిగిపోకుండా మంచిగా ఒక షేప్ మౌల్డ్‌లాగా మౌల్డ్‌లో మనం ఏదైనా ఐస్ క్రీమ్ పెడితే ఎలా వస్తుందో అట్లా మంచిగా పగుళ్ళు లేకుండా సాఫ్ట్‌గా అలా నొక్కుకొని, అది ఉంటుంది కదా చపాతీ కర్ర తీసుకొని అక్కడ ఒక హోల్ చేయండి. అంటే వత్తి పెట్టుకోవడానికి వీలుగా చూసారా? అలా చేసిన తర్వాత మంచిగా హోల్ పెట్టేసిన తర్వాత మీరు ఆ పొడిపిండి చల్లడం వల్ల మీరు ఇలా కొట్టేస్తే వచ్చేస్తుంది ఇలా. లైక్ బోర్లించి గిన్నెను బోర్లించేస్తే దీపం మంచిగా నీట్‌గా షేప్ వచ్చేసింది. చూసారు కదా! మీకు ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. పొడిపిండి తీసుకొని ఇంకొక ముద్ద డవ్ తీసుకోండి. దీంట్లో ఒక టిప్ ఏంటంటే ఖచ్చితంగా పిండి మంచిగా కలుపుకొని ముద్ద నానబెట్టుకోవాలండి. అప్పుడే మీకు పిండి దీపాలు నీట్‌గా వస్తాయి. చూసారు కదా! అందులో పెట్టుకొని అలాంటి షేప్ ఉన్న ఒక గిన్నె తీసుకొని పెట్టుకుంటే మీకు మంచిగొస్తాయి. అప్పుడు మళ్ళీ దాంతో హోల్ చేస్తే ఇప్పుడు చాలా చక్కగా వస్తుంది చూడండి. ఫస్ట్‌ది కొంచెం ప్రాబ్లమ్ అనిపిస్తది. నెమ్మదిగా చేసుకుంటూ పోతే అదే వచ్చేస్తది. కానీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఆ మంచిగా మనం దాన్ని ఇట్లా మన ఫింగర్స్‌తో దాన్ని కొంచెం షేప్ చేసేసుకొని మంచిగా నీట్‌గా షేప్ చేసేస్తే పిండి దీపం సులువుగా తయారవుతుంది. ఇలానే అన్నీ చేసేసుకోండి. అసలు ఎంత ఈజీగా అయ్యో! మాకు పిండి దీపాలు రావట్లేదండి, పగుళ్ళొస్తున్నాయి, పూజ చేసేటప్పుడు గీ అంతా లీక్ అయిపోతుందని చాలామంది కంప్లైంట్స్ ఉన్నాయి కదా! ఈ విధంగా ఈజీగా చేసుకోండి. అసలు ఎంత బాగొస్తాయంటే మనము పూజకి ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నా గానీ ముందు రోజు మనకు ఆ రోజు అయ్యేసరికి చాలా రష్ అవుతుంది. నాకు తెలుసు ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి. ఇలా మీరు ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి చూసారు కదా! మళ్ళీ దీంట్లో మీకు లీకేజ్ రాదు. మనము పూజ చేసినంత వరకు కూడా దీపాలు మంచిగా నెయ్యి చాలా మంచిగా నిండుగా పోసుకొని పెట్టుకుంటే వెలుగుతూ ఉంటాయి. స్వామివారు కళకళలాడుతూ ఉంటారు. పిండి దీపాలైతే ఎంత బాగా అసలు సూపర్‌గా వస్తాయి ఈ టిప్ ఫాలో అవుతే. ఇంకొకటి ఏంటంటే మీరు తడుపుకునే ముందు మాత్రం మంచిగా దాంట్లో బెల్లము, నెయ్యి, ఆవు పాలతో తడుపుకొని దాన్ని సోక్ చేయండి. సోక్ చేయడం వల్ల పిండి మంచిగా సోక్ అయితే ఇలా దీపాలు మంచిగా నీట్‌గా పగుళ్ళు లేకుండా ఉంటాయి. నేనైతే మొత్తం అన్ని దీపాలు అలానే చేసుకొని ఒక షేప్ ఇచ్చేసి